ఏప్రిల్ నెలలో ఈ కన్యా రాశి వారు చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మనకి సమీపంలో ఎక్కడైనా నది ఉన్నదేమో చూసుకుని గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ఆ ఉండల్ని ఆ నదిలో ప్రవహించే జలచరాలకి ఆహారంగా ప్రతి ఆదివారం వేయడం చాలా మంచిది. ఇది చేయలేకపోతే ఆదివారం నాడు రొట్టెలు తయారు చేసి ఆకలితో ఉన్నవారికి 2 రొట్టెలు పంచిపెట్టడం చాలా మంచిది. మూడోది లేదనుకోండి బన్నలు కూడా పంచిపెట్టవచ్చు. ఈ విధంగా గోధుమ పిండితో తయారు చేసి పడినటువంటి పదార్థాలు జలచరాలకి ఆహారం, ఈ విధంగా నదీ దర్శనం చేయడం చాలా మంచిది. ఏదైనా మీకు ఇంకా బాగా ఇబ్బంది అనుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో ఒక కొబ్బరికాయ తలకి దిష్టి తీసి ఆ దిష్టి పౌర్ణమి నాడైనా సరే అమావాస్య నాడైనా సరే 3 సార్లు శిరస్సు చుట్టూ తిప్పి ప్రవహించే నదిలో చాలా దూరంగా దాన్ని వదిలిపెట్టడం చాలా మంచిది. తద్వారా చాలా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి.